అందరికీ నమస్కారం. నేను పేర్ని రెడ్డి గారిని గత కొన్ని రోజుల నుంచి కూడా అనేక ప్రశ్నలు సంధిస్తున్నా ఆయన సమాధానం చెప్పలేక పేర్ని రెడ్డి గారు కొత్త కొత్త వింతలు కొత్త కొత్త పోగలు తీసుకొస్తున్నాడు. వీళ్ళకి ఈ పేర్ని రెడ్డికి ఉన్న అలవాటు కానీ ఏదైనా సరే కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించడమే కాకుండా కొత్తగా నిన్న మన టౌన్ ప్రెసిడెంట్ గారైన మేకల సుబ్బన్న గారితో మాట్లాడించాడు. ఎందుకు మాట్లాడించాడంటే మేమంతా రక్త సంబంధికులు, రేపొద్దున ఏదన్నా వచ్చి ఉన్నా మాకు రాజకీయ విభేదాలు బోలు ఉండొచ్చు, ఆర్థిక విభేదాలు బోలు ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా సరే మేమంతా రక్త సంబంధికులు. మాకు ఎన్ని ద్వేషాలున్నా, ఎన్ని అభిప్రాయాలున్నా, భేద అభిప్రాయాలున్నా ఎప్పటికైనా మేము రక్త సంబంధికులు కాకుండా పోవం. అది తెలుసుకోకుండా మన పేర్ని రెడ్డి గారు నిన్న ఈ మేకల సుబ్బన్న గారిని నిన్న మాట్లాడిచ్చేస్తూ నన్ను శ్రీనివాస్ చౌదరి అని సంబోధించాడు. వీళ్ళు రాజకీయంగా ఎదగటమే కాకుండా ఆ పేర్ని రెడ్డి గారితో గొర్రె పిల్లల్లాగా ఆయన నిన్న అన్నారు గొర్రె తోక బెత్తుడు అని. అలాగే నీ అనుకున్న ఈ గొర్రె పిల్లల్ని నువ్వు ఏం చెప్తే అది తోక ఉడిపించుకుని చెప్తుంది తప్పితే వాళ్ళకి వాస్తవాలు తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అలయన్స్ ఉండమన్నారు కానీ టీడీపీకి ఏమి ఊడికం చేయమన్నా. 2024లో ఏ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారైనా మన రాజశేఖర్ రెడ్డి గారు కూడా అలయన్స్ పెట్టుకుని 1, 2 కాదు 14 అలయన్స్లు పెట్టుకుంటే కానీ ఆయన సీఎం అవ్వాల. అప్పుడు కూడా మరి ఆయన 14 అలయన్స్లు పెట్టుకున్నాడనే సీఎం అయితే మాత్రాన వాళ్ళకి ఇట్టి చాకరీ చేశాడా? కాదు కదా. అలాగే నన్ను శ్రీనివాస్ చౌదరి అని మీరు సంబోధించాలంటే నేను తెలుగుదేశం జెండా పట్టుకోలేదు నాయన, నేను పట్టుకునే జనసేన పార్టీ. జనసేన పార్టీ ఏమీ కమ్మూరు పార్టీ కాదు, అట్లానే అది కాపుల పార్టీ కాదు. ప్రజల కష్టం ఉంటే ఆ కష్టం నుంచి పుట్టిన పార్టీయే జనసేన పార్టీ. నేను మీ నాయకుడి పేర్ని రెడ్డిలాగా వైసీపీ జెండా పట్టుకుని తిరిగే మనిషినైతే కాదు కదా. అది ముందు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఎక్కడా కూడా కులాలకు అతీతంగా పనిచేస్తున్నాం. పేర్ని రెడ్డి గారు అంటారు కాపులకి ఎక్కడ అన్యాయం జరగలేదు, కాపులంటే మాకు అమితమైన ప్రేమ, రాష్ట్రంలో ఎక్కడా లేదన్నట్టు అధికారం లేకుంటే నాకు టౌన్ ప్రెసిడెంట్స్ ఇచ్చారా అని మా టౌన్ ప్రెసిడెంట్ ఓ గొర్రెపిల్ల మాట్లాడుతుంది. అరే అన్నయ్య, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నయ్య, నీకు టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చింది ఎప్పుడు రా నాయన? అధికారం కోల్పోయిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా వాడి కొడుకైన ఆ అరబొడ్డోడికి, నువ్వు చెప్తున్న 25 ఏళ్ళ పసిపోన అరబొడ్డోడికి వెనక ఎవరు మిగలరు కాబట్టి నీకు మెడలో ఒక ట్యాగ్ వేసి టౌన్ ప్రెసిడెంట్ అని ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నీకు ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు నీ మున్సిపాలిటీలో నీకు ఎంత హవా జరిగిందా? నువ్వు అధికారంలోకి వచ్చిన రోజున మచిలీపట్నానికి మేయర్ జనరల్ లేడీ అయినప్పుడు సుబ్బన్ గారు మిస్సెస్ అయినటువంటి మేకల లలితాదేవి గారికి, అంటే మా వదినకి మేయర్ టికెట్ వస్తుందని చెప్పి నువ్వు అన్ని ఫామ్స్ అని ఫిలప్ చేసుకున్న తర్వాత పేరు నాని నిన్ను ఆపించిన మాట వాస్తవా కాదా? వాస్తవా కాదా? నువ్వు చేసిన ఆకృత్యాలని కప్పు పెట్టుకుంటాకి
ఆ రోజున మోకాబాసరావు భార్యను తీసుకొచ్చి బలు పశువు చేసి మొదట మేయర్ ఎక్కించిన మాట వాస్తవా కాదా? దీనికి సంకలు తోముకుంటూ సంకలు కొట్టుకుంటూ శీలం బాబ్జీ వాళ్ళ మిస్సెస్తో కార్పొరేటర్ వేయించిన మాట వాస్తవా కాదా? దేనికి వేయించాడు? నీకు మేయర్ పదవి ఇస్తానని బాబ్జీకి చెబితే బాబ్జీ గొల్లపాలెం మెయిన్ రోడ్లో ఉన్న ఆయన 2 ఎకరాల భూమిని పేరుని వెంకటరామయ్య పేరుని రెడ్డి 2 ఎకరాలని బాబ్జీ దగ్గర 58 లక్షల రూపాయలు కొనుక్కున్న మాట వాస్తవా కాదా? ఎకరం 58 లక్షలు కొనుక్కున్న మాట వాస్తవా కాదా? దేని కొనుక్కున్నాడు? నీకు మేయర్ ఇస్తానని చెప్పి ఆ మేయర్ డబ్బుల కోసం దాన్ని అమ్మించి నువ్వు కొనుక్కున్న మాట వాస్తవా కదా? అదే పొలాన్ని నువ్వు 2 కోట్లన్నరకు అమ్మిన మాట వాస్తవా కాదా? పేర్రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ముందు ఆ 50 లక్షల రూపాయలు కొనుక్కున్న పొలానికి ఇంతవరకు పేర్రెడ్డి గారు ఏమన్నా బాబ్జీకి సెటిల్ చేశాడా? అయ్యా మేకల సుబ్బన్ గారు, మీరు న్యాయం బయటోడికి ఎక్కడో చేసి వాళ్ళని తీసుకొచ్చి నీ పక్కనున్న నీ బాబ్జీకి అలో లక్ష్మణ్ ఏడుస్తున్న ఆ డబ్బులు ఇప్పించయ్యా. అది ఇప్పించిన తర్వాత నువ్వు పక్కన ఎవరైనా తీసుకొచ్చి వచ్చావు. ముందు బాబ్జీకి ఆ డబ్బులు ఇప్పించండి సుబ్బన్ గారు. మీరు టౌన్ ప్రెసిడెంట్గా నీకేదో టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చాడు అనగానే రాజ్యాంగబద్ధమైన పదవని నువ్వు ఫీల్ అవుతున్నావు. దిక్కు మొక్కు లేక అర్రబొడ్డోడికి అండదండలుగా ఉండటం కోసం నిన్ను తీసుకొచ్చి అక్కడ బలు పశువు పే చేశాడు. ఏనాడు నీ మీద 2002 నీ మీద ఉన్న కేసులని కొట్టేశారు. 2002 నుంచి 2024 వరకు నీ మీద ఒక కేసు లేదు సుబ్బన్ గారు. 2017లో కేసు ఉంది, 2017 వరకు ఒక కేసు లేదు. 2024 నుంచి ఇవాళకి ఎన్ని కేసులు నీ మీద పడి కేవలం వాళ్ళ అబ్బాయికి అండదండలుగా ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి నువ్వు ఎదురుగుండా నిన్ను పెడతాం వల్ల ఆ టౌన్ ప్రెసిడెంట్ అవ్వటం వల్ల నువ్వు గొర్రె పిల్లలాగా తోకుంటూ వెళ్ళిపోతావు. ముందు అది తెలుసుకో. రెండోది, పేర్ని వెంకటరామయ్య గారు కాపుల గురించి చాలా అమితమైన ప్రేమ. ఎవరు? మన జగన్ పేర్రెడ్డి గారికి అమితమైన ప్రేమ. మన రాష్ట్రంలో శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఐడియా ఉంది కదా మనకి. ఆమెకి 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా ఆమె వచ్చినప్పుడు అతి చిన్న వయసులో ఎవరి వల్ల అపర మేధావి గొప్ప ఎలిజిబుల్ ఆఫీసర్ ఎవరి వల్ల జైలు పాలైంది? రాజశేఖర్ రెడ్డి ఆమె తెలివితేటలన్నీ 2024లో వాడుకుని కదా ఆమె జైలు పాలైంది. పైగా ఆమె ఏ ఊరు? మచిలీపట్నం బందర్ ఎర్రావరం ఆడబిడ్డ. అంటే అవంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం, మచిలీపట్నం నుంచి ఒక ఆడపిల్ల ఐఏఎస్ ఆఫీసర్ అయిందంటే మన ఇంటి ఆడబిడ్డ, మనకెంత మచిలీపట్నంకి ఎంత గర్వకారణం. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి